దగా డిఎస్సి పై ఈ రోజు పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తున్నాము. అయితే ఈ ప్రభుత్వానికి పోయే కాలం అయితే దగ్గరలో ఉంది. ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే కాలం అయితే వస్తుంది ఖచ్చితంగా. పెట్టుబడులను తీసుకుని అమరావతిలో పెడుతుండే తప్పితే ఆయన అదృష్టం కొద్దీ వానలు ఒకటి పడలేదు. ఈ రోజు వానలు పడితే అమరావతి మునిగిపోవడం ఖాయము. అమరావతి రాజధాని అనేసి మొత్తం అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఏ జిల్లాలోనూ ఏ నియోజకవర్గాల్లో చేయడం లేదు. చేస్తున్నవన్నీ అన్ని అమరావతిలోనే చేస్తున్నాడు చంద్రబాబు గారు. అభివృద్ధి చూస్తే శూన్యము. ప్రజా సంక్షేమ పథకాలు చూస్తే ఏది ఇవ్వడం లేదు. ఈ డిఎస్సి పథకాలు డిఎస్సి చూస్తే దగా డిఎస్సి అవినీతి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లోనూ అవినీతి నడుస్తుంది. ఈ లాస్ట్ కి టీచర్ పోస్ట్ కూడా అమ్ముకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు అనంతపురం జిల్లా అధ్యక్షుడు శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అనంతపురం అర్బన్ లో ఈ రోజు పెద్ద ఎత్తున డిఎస్సి ఏదైతే దగా డిఎస్సి చేశారో కూటమి ప్రభుత్వం, దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని, అదే నిరుద్యోగ వృత్తి ఇస్తానని యువతని మోసం చేసినటువంటి మన నారా లోకేష్ గారికి దానికి నైతిక బాధ్యత వహిస్తూ, అదే విధంగా మన సిబిఐ ఎంక్వైరీకి ముందుకు రాకోకుండా దగా డిఎస్సి చేసిన దానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని, విద్యార్థులకి రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన లాంటి నిధులు ఇంకా విడుదల చేయకోకుండా రోజు రోజు వాళ్ళ అక్రమాలు అన్యాయాలు ఏ విధంగా పెరుగుతున్నాయి ఆ విధంగా ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన పెరుగుతుంటే ఈ రోజుకి కూడా వాళ్ళు ఇవ్వాలనుకున్నది ఇవ్వకోకుండా విద్యార్థులని, అదే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులు పనిచేస్తున్న నేపథ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలబడింది. డిఎస్సి గురించి ముఖ్యంగా వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి అని చెప్పి దానికి కొన్ని పోస్టులు యాడ్ చేసి ఈ రోజు వాళ్ళు దాన్ని కూడా సక్రమంగా నిర్వహించుకోవాలన్నటువంటి ఆపాదపోయిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలబడింది. ముఖ్యంగా ఒకటే మంత్రి నారా లోకేష్ గారికి చెప్పాల్సుకున్నాం, అయ్యా మీరు సక్రమంగా నిర్వహించుకుంటే ఈ రోజు ఎందుకు మీరు భయపడుతున్నారు సిబిఐ ఎంక్వైరీకి, ఎందుకు మీరు రాజీనామా చేయలేకపోతున్నారు, ఎందుకు మీరు చర్చకు రాలేకపోతున్నారు, ఎందుకు మీరు ఇదే దీక్ష వేసుకుంటే వచ్చి దీక్ష మీద దాడులు చేస్తున్నారు, ఎందుకు మీరు ఇది తిండిని పొందిని చేసినట్టు ఇది దైవత్వం పాలిటిక్స్ చేస్తున్నారు, మీరు తప్పు చేశారు కాబట్టి ఈ రోజు ఇవన్నీ చేస్తున్నారని ప్రజలకు అర్థమైంది. ముఖ్యంగా ఒకటే హెచ్చరిస్తున్నాం, మంత్రి నారా లోకేష్ గారు, ప్రశ్నిస్తారన్న పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎన్డీఏ సర్కార్ లో ఉన్నారు. ఎన్డీఏ సర్కార్ లో ఏదైతే నీట్ లాంటి పరీక్షకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేశారు, అదేవిధంగా రాష్ట్రంలో డిఎస్సికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి. అనంతపురం జిల్లాలో 500కి పైసలకు జాబులు ఉంటే దాంట్లో 800 పైసలకు జాబులు మీరు రిలీజ్ చేస్తే దానికి సంబంధించి 50,000 మంది పైన అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. వాటిలో కూడా అనేక మంది నీళ్లు లేకుండా, టయానికి అన్నం లేకోకుండా, నిద్ర లేకోకుండా చదివి ఉద్యోగ కల్పనే వారి లక్ష్యంగా వారు కష్టపడి చదివితే వారి నైపుణ్యాన్ని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు స్కిల్లుతో చేశారో అదే విధంగా వారి తరహాలోనే వాళ్ళ కుమారుడు, సుపుత్రుడు, విద్యార్థులు ఎవరైతే ఎగ్జామ్ ప్రిపేర్ అయినారో వాళ్ళ స్కిల్ను కూడా దొంగిలించి వాళ్ళ తండ్రికి తగ్గ తనయుడిగా ఈ రోజు నారా లోకేష్ గారు ప్రవర్తిస్తున్నారని వైఎస్ఆర్ విద్యార్థి వంగా తెలియజేసుకుంటున్నాం. నారా లోకేష్ గారు సిబిఐ ఎంక్వైరీకి హాజరు కావాలి, మంత్రి గారు రాజీనామా చేయాలి, ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు నోటికి సెంట్రల్ ఫుట్ తీసేసేసి విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన ఉండి ప్రశ్నించాలని మేము కోరుకుంటున్నాం.